హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో మీకు మంచి రెసిపీ ఆంధ్ర స్టైల్ గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే టేస్టీగా ఉంటుంది, దీనికి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అవన్నీ ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఫస్ట్ టైం ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మనకి గోంగూర పచ్చడి అంటేనే మనకి సాంప్రదాయమైన వంటకం. మన తెలుగు వంటల్లో ఆంధ్ర స్టైలు ఆంధ్ర గోంగూర పచ్చడి అంటే దాని ప్రాముఖ్యతే వేరండి అసలు. సో ఇప్పుడు గోంగూర పచ్చడి కావాలి కాబట్టి నేను 2 కట్టలు గోంగూర తీసుకున్నాను. మంచిది అంటే ఫ్రెష్గా ఉన్నది తీసుకోవాలి. ఫ్రెష్గా ఉన్న గోంగూర కట్టలు మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి, లేదు అనుకుంటే ఇంకా ఎక్కువ చేసుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినాలి అనుకునే వాళ్ళకి ఎక్కువ చేసుకోవచ్చు. నేను 2 కట్టలకి చూపిస్తున్నాను. ఈ 2 కట్టల గోంగూరని ఆకులు సపరేట్ చేసేసుకున్నాను. 2-3 సార్లు వాటర్తో కడిగేసి జాలీలో వేసి నీళ్లు వాడిపోయేంత వరకు పక్కన పెట్టుకుని ఉంచుకున్నాను. ఆకులు చూసుకోండి వెనక ముందు, అంటే పురుగులు గుడ్లు అవి పెడతాయి. ఆకులు చూసుకొని మిగతావి తీసేసి మంచిగా ఉన్నవి తీసుకోవాలన్నమాట. గోంగూర పచ్చడికి కావాల్సినవి పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, వెల్లుల్లిపాయ. ఇప్పుడు పచ్చళ్ళు కారాలు సీజన్ కదండి, వెల్లుల్లిపాయలు మంచివి వస్తాయి. అందులో ఒక పాయ మొత్తానికి వేసేయండి. 1 కప్పు తెల్ల నువ్వులు తీసుకోండి, మంచిగా ఉన్నవి తెల్ల నువ్వులు, చాలా బాగుంటుంది టేస్ట్. ఒక 20-25 ఎండుమిర్చి మనకి కారానికి సరిపడా. ఇంకా స్పైసీగా తింటాము అంటే ఒక 30 వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో కావలసినవన్నీ ఇవి అన్నమాట. నువ్వులు మస్ట్ అండ్ షుడ్గా ఉంటేనే గోంగూరకి పచ్చడికి మరింత టేస్ట్ వస్తుందండి. గోంగూర కడిగి పక్కన పెట్టాము, ఇవి కూడా తీసుకుని ఒక పక్కన పెట్టుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు పచ్చడి ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గడాయి పెట్టుకోండి. పల్చటిది పెట్టారంటే అడుగు మాడిపోతుంది, టేస్ట్ మొత్తం మారిపోతుంది. అదొకటి గుర్తుపెట్టుకోండి. 1 కప్పు నువ్వులు తీసుకున్నాం కదా, అవి వేసేసుకుందాము. ఇందులో ఆయిల్ వేయట్లేదు, డ్రై రోస్ట్ చేసుకోవాలి వితౌట్ ఆయిల్. ఇవి కాస్త వేయించుకోవాలి, చక్కగా కలర్ మారి రోస్ట్ అయ్యి మనకి మంచి వాసన వస్తాయండి నువ్వులు. అప్పుడు మనం తీసి పక్కన పెట్టుకోవాలి. మంచి వాసన వస్తూ ఉంటాయి నువ్వులు, కమ్మటి వాసన. కొంచెం కలర్ మారితే చాలు. చూసారా, లైట్గా కలర్ మారాయి. ఇప్పుడు మనం ఒక సెపరేట్ ప్లేట్లోకి కానీ బౌల్లోకి కానీ తీసేసుకోవాలి. ఇలా తీసుకుని చల్లారుతూ ఉంటాయి. ఈలోపు అదే కడాయిలో 7-8 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేస్తున్నాను. ఎనీ ఆయిల్ మన ఇష్టం. ఈ ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ ఎండుమిరపకాయలు ఇందులో వేసేసుకోవాలి. 1 by 1 ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు వేసేటప్పుడు ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. వెల్లుల్లిపాయలు నేలకేసి కొడతాం కదా పోపు వేసుకునేటప్పుడు, పప్పు గుత్తుతో కానీ అలాగా దంచి వేయండి. లేదు అంటే అవి వేయించేటప్పుడు టపటపా పేలి మన మీదకి వస్తాయి అన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. దంచకుండా మాత్రం వెల్లుల్లిపాయలు వేయొద్దు. ఇవి కూడా కాస్త బాగా రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇవి కూడా వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తాయి. అప్పుడు మనకి ఎండుమిర్చి కొంచెం కలర్ మారేసరికి మనకి వేగిపోయాయనే అర్థమవుతుంది. సో ఒక 5 నిమిషాలు కొంచెం ధనియాలు, జీలకర్ర అవన్నీ కూడా నూనెలో బాగా వేగిన తర్వాత మనం నువ్వులు తీసుకున్నాం కదండి, ఆ నువ్వుల్లోకే సెపరేట్ చేసేసుకోవాలి. చూసారా, చక్కగా మనకి వేగిపోయాయి, కలర్ కూడా చక్కగా మారిపోయాయి, రోస్ట్ అయినట్టుగా కనిపిస్తున్నాయి కదండి. చక్కగా ఈ సెట్లో ఉన్నప్పుడే తీసేసుకొని ఈ మిగతా ఆయిల్ ఉంటుంది కదండి, అది అలా కాగనివ్వండి. ఇప్పుడు గోంగూర వేసేద్దాం. అసలు వాటర్ ఉండకూడదు, జాలీలో వేసాం కదా, నీళ్ళు మొత్తం వాడిపోయిన తర్వాత మాత్రమే గోంగూర మొత్తం వేసేయాలి. గోంగూర చాలా ఎక్కువగా ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మగ్గిపోయేసరికి కొంచెంగానే అవుతుందన్నమాట. తొందరగానే మగ్గిపోతుందండి. ఎప్పుడైనా సరే ఫ్రెష్గా తెచ్చుకున్న గోంగూరని మాత్రమే పచ్చడికి వాడండి. కొంచెం వాడిపోయినా ఆ టేస్ట్ అనేది బాగోదన్నమాట. పుల్లటి గోంగూర అయితే మనకి మంచిగా ఉంటుంది. మన ఫంక్షన్స్లో కానివ్వండి, తద్దుల్లో కానివ్వండి, ఏవైనా పెళ్ళిళ్ళు పేరెంటాలైనా ముందుగా మనకి ఆకులో గోంగూర పచ్చడి లేనిదే
మన తెలుగువారి భోజనం అనేది, అరిటాకు భోజనం అనేది గోంగూర పచ్చడి లేకుండా అసలు ఉండదు. అంత ప్రాముఖ్యత కలిగిన గోంగూర పచ్చడికి మనకి అంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ విధంగా నేను చేసే స్టైల్లో చేస్తే మాత్రం చాలా రుచిగా ఉంటుందండి. మీరే అంటారు చాలా బాగుందని. నేను 2 కట్టలకి చూపిస్తున్నాను. మీరు ఇంకా ఎక్కువగా చేసుకునేటట్టయితే ఇంకాస్త పెంచుకోవాలి ఇంగ్రీడియంట్స్. నేను 2 కట్టలకి మాత్రమే చూపిస్తున్నాను. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఎందుకంటే నువ్వులు యాడ్ చేస్తున్నాం కాబట్టి నువ్వులు అనేది చాలా టేస్ట్ వచ్చేస్తుంది. ఎందులో వేసినా కానీ ఆ కమ్మదనం వేరన్నమాట. గోంగూర పచ్చడి టేస్ట్ అంటే అందులో నువ్వులు వేయడం వల్ల మరింత టేస్ట్ పెరుగుతుంది. చూసారా, మనం వేసిన గోంగూర మొత్తం కూడా ఇలా దగ్గర పడిపోతుంది. బాగా ఇందులోనే మన కడాయిలోనే మెత్తబడిపోయేలాగా మగ్గించుకోవాలి. ఈ విధంగా మనకి గోంగూర చాలా తక్కువ అయిపోయింది. చూసారా, మనం వేసింది బాగా పైకి వచ్చింది, మగ్గిపోయేసరికి చాలా తక్కువ అయిపోయిందనమాట. అందుకే ఎండుమిరపకాయలు చూసుకుని వేసుకోవాలి. ఎందుకంటే ఆకు బాగా ఎక్కువ కనిపిస్తుంది కదా, ఎక్కువ మిరపకాయలు పట్టేస్తాయి అనుకుంటే పొరపాటు. మగ్గిపోయి మనకు కొంచెమే అవుతుంది, దానికి సరిపడా ఎండుమిర్చి వేసుకోండి. స్పైసీనెస్ గురించి చెప్తున్నాను అనమాట. అందులోనే ఈ నిమ్మకాయ సైజు చింతపండు కూడా వేసేసుకొని ఈ వేడిలోనే మగ్గించేసుకుంటే చక్కగా ఆ చింతపండు పులుపు అనేది కూడా గోంగూరకి పడుతుంది. టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుందామండి. తీసుకొని అన్నీ ఒకసారి వేసేయకండి, బాగా చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోండి. ముందు ఎండుమిరపకాయలు వేయించుకున్నాం కదా, నువ్వులు ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం రాళ్ళు ఉప్పు వేస్తున్నాను, రాక్ సాల్ట్ వేస్తున్నాను అనమాట. టేస్ట్కి తగ్గట్టుగానే ముందుగానే వేసేస్తున్నాను, ఎందుకంటే తర్వాత మళ్ళీ సాల్ట్ కలిపితే ఆ టేస్ట్ వేరే ఉంటుంది. పచ్చళ్ళలోనే సాల్ట్ కలిసిపోవాలి. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసి ముందుగా ఈ ఎండుమిర్చి నువ్వులు మిక్సీ పట్టుకోవాలి. మొత్తంగా వేసేస్తే మనకి గ్రైండ్ అవ్వదు. సో ఇవి కాస్త గ్రైండ్ అవ్వనివ్వాలన్నమాట. ఈ విధంగా మూత పెట్టేసి చక్కగా మెత్తబడేంత వరకు గ్రైండ్ చేసుకుందాం. చూసారా, మనకి ఆల్మోస్ట్ పొడి అయిపోయింది, నువ్వుల పొడిలా తయారయ్యింది. ఇప్పుడు మనం చూసుకోవాలి అది మెత్తబడిందా లేదా, ఇంకా కచ్చాబచ్చాగా ఉందో. పర్వాలేదు, ఇలా పొడి పొడిగా అయిపోయింది కాబట్టి మనకి నువ్వులు కూడా అక్కడక్కడ మనకి తగిలితేనే బాగుంటుంది, మరీ పేస్ట్ అయిపోయినా బాగోదు. కొంచెం పంట కింద మనకి నువ్వులు చక్కగా గోంగూర పచ్చడి తింటుంటే అక్కడక్కడ నువ్వులు తగులుతూ ఉంటే కమ్మగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది అనమాట. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే, పప్పు కాంబినేషన్ కానివ్వండి వేసుకుంటే చాలా బాగుంటుంది. చక్కగా ఇలా పొడి చేసేసుకున్న తర్వాత చల్లారిన గోంగూర ఉంది కదండి, ఈ గోంగూరను కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే మనకి కడాయిలోనే ఆల్మోస్ట్ మెత్తబడిపోతుంది. సో మరింత కొంచెం ఫైన్ గ్రైండ్ చేసుకుంటే చక్కగా మనకి గోంగూర పచ్చడి అనేది రెడీ అయిపోతుంది. మొత్తంగా తీసేసుకొని మిక్సీ పట్టేసుకోవడమే. ఇంకా ఎక్కువ అయితే మనకి మిక్సీ పనిచేయదు, గ్రైండర్లో వేసుకోవడమే. తక్కువే కాబట్టి మిక్సీలో అయిపోతుంది. ఇప్పుడు మెత్తగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఆల్మోస్ట్ మెత్తబడిపోయిందండి. సో కొంచెం ఒక 5 నిమిషాలు, 1 నిమిషం పాటు తిప్పినా కూడా మనకి గోంగూర పచ్చడి ఫైన్ పేస్ట్ అయిపోతుంది. చూసారా, మిక్సీ పట్టేశాను. చక్కగా మనకి నువ్వులు, ఎండుమిర్చి, గోంగూర అన్నీ కూడా చక్కగా ఫైన్ పేస్ట్లా తయారయ్యాయి. ఇది ఒక సపరేట్ బౌల్లో తీసేసుకుని పోపు వేసుకుందామండి. చూసారా ఎంత చక్కగా కలర్ఫుల్గా టెంప్టింగ్గా ఉందో చూసారా. వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆ టేస్టే వేరండి. సో సపరేట్ బౌల్లో తీసుకున్న తర్వాత ఇక పోపు మనకి తెలిసిందే కదండి. ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, ఒక మందపాటి బౌల్లో కొంచెం ఆయిల్ వేసుకొని, పోపుకి సరిపడా ఆయిల్ వేసుకొని, వెల్లుల్లిపాయలు ఎన్ని ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుందండి గోంగూర పచ్చడి.
నేను ఇంట్లోనే ఎక్కువ ఎల్లుల్లిపాయలు వాడతానండి, పప్పులోకి కానివ్వండి పచ్చళ్ళు అయినా సరే. వెల్లుల్లిపాయ చాలా మంచిది హెల్త్కి, సో ఎక్కువ యూజ్ చేస్తానన్నమాట ఎందులోకైనా సరే. వెల్లుల్లి, 4 ఎండుమిర్చి చిన్న చిన్న ముక్కలుగా వేసుకొని, ఆవాలు, జీలకర్ర ఇవన్నీ కూడా వేసేసుకొని, కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకొని, 1 టేబుల్ స్పూను మినపప్పు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుందన్నమాట గోంగూర పచ్చడి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలండి. చక్కగా మనకి పోపు వేగిపోయిన తర్వాత సెపరేట్ బౌల్లోకి తీసుకున్నాం కదా, ఈ పోపుని అందులో వేసేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ ఉండేలాని చూసుకోవాలండి. ఫ్రిడ్జ్లో పెట్టుకునేటట్టయితే మనకి ఆయిల్ ఎక్కువ ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఆకు తడి లేకుండా పొడి పొడిగా చేసుకుంటే నిల్వ ఉంటుందండి, తడి ఆకు అయితే వేసుకోకూడదు. ఫైనల్గా గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. చూసారు కదా. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.